గొల్లపూడిని చంపాలనుకున్న మొద్దుసీను బావకళ్ళలో ఆనందం కోసం అంటూ టీడీపీ కీలక నేత మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసు నిందితుడు మొద్దుసీను అలియాస్ జూలకంటి శ్రీనివాస్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన మొద్దుసీను విశాఖ జైల్లో శిక్ష అనుభవిస్తూ మొద్దుసీను హత్యకు గురయ్యాడు. అయితే కరుడుగట్టిన నేరస్తుడు మొద్దుసీనులోని మరో కోణం తాజాగా బయటకు వచ్చింది. ప్రముఖ ఎన్ఆర్ఐ కిరణ్ ప్రభ ఒక వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించారు. త్రిశూలం సినిమాలో గొల్లపూడి మారుతీరావు జయసుధ జీవితం నాశనం చేయడాన్ని చూసి గొల్లపూడి బుర్ర బద్దలు కొట్టేయాలనిపించి ఆయన ఎక్కడ దొరుకుతాడా అని చాలా రోజులు ఎదురు చూశాడట మొద్దుసీను. విశాఖ జైలు నుండి గొల్లపూడికి రాసిన ఒక లేఖలో మొద్దుసీను ఈ విషయం వెల్లడించడం విశేషం. ఈ మేరకు 4 పేజీలలో కూడిన లేఖతో అనేక విషయాలు మొద్దుసీను ప్రస్తావించాడు. త్రిశూలం అనేది సినిమా అని తెలిసినా కూడా గొల్లపూడి చేసిన పని తనకు నచ్చలేదని పేర్కొన్నారు. ఎర్రసీత నవల చదివానని దాంట్లో ఎర్రసీతను ఏడిపించిన తీరు, సాయంకాలమైన నవలలో హృదయాలను కరిగించిన తీరులో తాను ముగ్ధుడైనట్లు తెలిపాడు. నక్సలైట్లు ఎందుకంటే ప్రపంచాన్ని మార్చడానికి గొల్లపూడి పుస్తకాలు చదివితే చాలు అని పుస్తకాలను ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసి ఒసామా బిన్ లాడెన్ లో చదివిస్తే ఆయన కూడా మర్చిపోతాడంటూ మొద్దుసీను తన లేఖలో పేర్కొన్నాడు. గొల్లపూడి కనిపిస్తే కన్నీళ్లతో తన పాదాలను కడగాలని ఉంది. మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని గురువుగా భావించాడంటున్న మీ శిష్యుడు మొద్దుసీను అంటూ ఆ లేఖలో పేర్కొనడం విశేషం. బయట ప్రపంచానికి తెలిసిన భిన్నమైన సీను ఈ లేఖలో బయటకు వచ్చాడు.